నవంబర్ 26వ తేదీన ధనస్సు రాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే సంకేతాలు కొన్ని ఇవి. కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూడండి. ధనస్సు రాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీరు మిస్ అయినట్లయితే కోట్ల రూపాయలు మీరు మిస్ అయినట్టే. కాబట్టి ఎవరు మిస్ కాకుండా ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రాశి చక్రంలో 9వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి, అధికపు స్వయం విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వయం విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు. ఆధునిక విద్య పట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారంలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. దైవభక్తి, మంత్రాపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది. ఆత్మరాత్మ సాక్షిగా విరోధముగా ఏమి చెయ్యరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలతో కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నిటిని పరిగణకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చెయ్యలేదన్న నింద భరించవలన వస్తుంది. ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమి చెయ్యలేక పోయమన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చెయ్యలేరు. ఆత్మీయుల ప్రతిభ, పాత వాళ్ళను సాధించాలని కోరిక ఉన్న వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిగణం సాధించలేరు. వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. స్వంత వర్గం వారితోనే బంధ వైరం ఏర్పడుతుంది. వారు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి వ్యయానికి కలు దువ్వుతారు. ధన సంపదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ గంగంలో అయినా ఎవరికైనా మీరు ఆదర్శంగా ఉండాలని మీరు భావిస్తారు. మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయముగా మారుతుంది. వీరు దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనం కొరకు తాపత్రయ పడక వృత్తిలో గౌరవం, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధనం వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేక సంతానాన్ని సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చేస్తారు. అలాగే ధనస్సు రాశి వారి రహస్యంగా వ్యవహారాలు చక్కబెట్టేస్తారు. అసలు వీరికి ఏమైనా కష్టం వచ్చినా లేదా వీరు ఏదైనా ఇబ్బందులకు గురైనా ఎదుటి వారికి కూడా తెలియకుండా ఆ యొక్క వ్యవహారాన్ని చక్కబెట్టేస్తారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనలతో వీళ్ళు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ధనస్సు రాశి వారు మంచి ఆకర్షకరమైన వంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగాని వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. ధనుస్సు రాశి వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. మనసులో ఉన్నది బయట పెట్టారు. ఇతరుల విషయాలు గోప్యంగాను ఉంచుతారు. గూఢచార్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబించడం వీరి యొక్క ప్రత్యేకత. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలను వీరు చాలా తెలివిగా గ్రహిస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళని మోసం చేయడం చాలా కష్టం. ఈ ధనస్సు రాశి వారికి భూమి, వాహనం, యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. సిద్ధాంతాలు రోజు
ఒక్కోసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావటానికి ఇది వీరికి బాగా దోహదపడుతుంది. జీవితంలో ఎదగకపోవటానికి కూడా ఇదే కారణం అవుతుంది. మంచిదనం, పట్టుదల ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. ముఖ్యంగా వీరి యొక్క సిద్ధాంతాలు ఒకసారి అనుకుంటే దాని ప్రకారమే నడవడం అనేటువంటి పరిస్థితి వీరిని ఒక రకంగా పైకి తీసుకువెళ్తుంది. ఒక రకంగా ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడే ఉంచేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి సంబంధించి వారి యొక్క జీవితంలో ఎదుగుదల అనేది వీరి యొక్క వ్యాపారాలను బట్టి ఎక్కువగా వస్తుంది. వీరు చేసే వృత్తి కంటే వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుంది. దూర ప్రాంత వ్యాపారం వ్యవహారాలు మీరు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపులు దారి తీస్తుంది. ఎవరినొకరి రక్షించడానికి అధికంగా శ్రమించడం వీరికి ఉన్న లక్షణం. అయితే ఈ సంకేతాలు గనుక మీకు కనిపిస్తే రాబోయే రోజుల్లో మీకు ధనం అధికంగా రాబోతుంది అనే అర్థం. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుందని అర్థం చేసుకోవాలి. మరి ఈ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపించాయి అనుకోండి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇది చాలా శుభసూచకంగా భావిస్తారు. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు అనేవి రావడం ప్రారంభం అయింది అనుకోండి. మీరు వెంటనే వాటిని తరిమేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టకండి. ఎందుకంటే ఏదైనా వస్తువులను ఒకసారిగా గుంపులుగా తినడం ఈ యొక్క నల్ల చీమలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా మీకు నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదార వేయండి. దీనివల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని గ్రహించాలి. ఇక మీరు రాబోయే రోజుల్లో చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుందని చెప్పుకోవచ్చు. చాలామంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆగమనానికి నల్ల చీమల యొక్క రాక అనేది సాంకేతంగా చెప్పబడుతుంది. అలాగే మీ ఇంటి చుట్టూ ఆవరణలో ఎక్కడైనా కోకిల కూత గాని వినిపించినట్లయితే మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహించిందని తెలుసుకోవాలి. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్లను నరికినా లేదా ఆ గూడుని తీసేసినా దానివల్ల మీకు అశుభం అనేది ఏర్పడుతుంది. కనుక ఎట్టి పరిస్థితిలో గూడుని చిందావందనం చేయకుండా జాగ్రత్తగా ఆ గూడుని చూడాలి. అప్పుడే మీకు లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది. ఇక ధనస్సు రాశికి జీవితంలో కష్టాలు అనేవి దరిదాపుల్లోకి కూడా రావు. కనుక ఇలా ధనస్సు రాశి వారికి ఇలా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క సంకేతాల ద్వారా కోటీశ్వర్లు అవ్వడాన్ని ఎవరు ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. ఈ విధంగా అనేకమైనటువంటి సూచనలు లక్ష్మీదేవి ధన యొక్క ఆగమనానికి ముందు మీకు ఇస్తుంది.